హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ బై వర్ధిని. వాళ్ళు రూల్స్ పెడతారు కానీ పాటించారు. నేను లేకుండా అతను ఎక్కడికి వెళ్ళడు. నాకు కొంచెం సమయం ఇవ్వు, నీకు అన్నీ చెప్తాను. ఎవరన్నారు నువ్వు అందంగా లేవని? ఇలా అంటూ ఉంటాం కదా. మరి ఇలాంటి వాక్యాలని ఇంగ్లీష్ చెప్పి చూసేద్దాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు కనుక యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయారు. వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయారు. దే ఆల్ లెఫ్ట్ వన్ ఆఫ్టర్ అనదర్. దే ఆల్ లెఫ్ట్ వన్ ఆఫ్టర్ అనదర్. నేను వాళ్ళని వెయిట్ చేయమని చెప్పాను కానీ వాళ్ళు వెళ్ళిపోయారు. నేను వాళ్ళని వెయిట్ చేయమని చెప్పాను కానీ వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఐ ఆస్క్డ్ దెమ్ టు వెయిట్ బట్ దే లెఫ్ట్. ఐ ఆస్క్డ్ దెమ్ టు వెయిట్ బట్ దే లెఫ్ట్. కానీ వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. నేను వాళ్ళని తినమని చెప్పాను కానీ వాళ్ళు తినలేదు. నేను వాళ్ళని తినమని చెప్పాను కానీ వాళ్ళు తినలేదు. అంటే ఐ ఆస్క్డ్ దెమ్ టు ఈట్ బట్ దే డిడెంట్. ఐ ఆస్క్డ్ దెమ్ టు ఈట్ బట్ దే డిడెంట్. కానీ వాళ్ళు తినలేదు. ఇక డిడెంట్ అని చెప్తున్నాము, ఈట్ చెప్పపోయినా నో ప్రాబ్లం అండి. అంటే చేయలేదనే మీనింగ్ వస్తుంది అనమాట అక్కడ. నాకు కొంచెం సమయం ఇవ్వు, నీకు నేను అన్నీ చెప్తాను. ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్, జస్ట్ గివ్ మీ సమ్ టైమ్. ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్, జస్ట్ గివ్ మీ సమ్ టైమ్. కొంచెం సమయం ఇవ్వు, నీకు అన్నీ చెప్తాను అని మీనింగ్ ఇక్కడ. ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్, జస్ట్ గివ్ మీ సమ్ టైమ్. నేను చూసిన సినిమాలలో ఇది గొప్పది. నేను చూసిన సినిమాలలో ఇది గొప్పది. ఇట్ ఈస్ ద బెస్ట్ ఫిల్మ్ దట్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. ఇట్ ఈస్ ద బెస్ట్ ఫిల్మ్ దట్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. నేను చూసిన సినిమాల్లో చాలా గొప్పది. మీకు వాళ్ళల్లో ఎవరైనా తెలుసా? మీకు వాళ్ళల్లో ఎవరైనా తెలుసా? డూ యు నో ఎనీ ఆఫ్ దీస్ పీపుల్? ఎనీ ఆఫ్ దోస్ పీపుల్. వాళ్ళు కాబట్టి దోస్ వస్తుంది. అదే వీళ్ళు అంటే దీస్ రావాలన్నమాట. డూ యు నో ఎనీ ఆఫ్ దోస్ పీపుల్. నా పర్స్ ఎక్కడైనా చూసారా? నా పర్స్ ఎక్కడైనా చూసారా? హ్యావ్ యూ సీన్ మై పర్స్ ఎనీవేర్? హ్యావ్ యూ సీన్ మై పర్స్ ఎనీవేర్. నా పర్స్ ఎక్కడైనా చూసారా అనేసి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసేసి నేను లేకుండా అతను ఎక్కడికి వెళ్ళడు. నేను లేకుండా అతను ఎక్కడికి వెళ్ళడు. హీ డజంట్ గో ఎనీవేర్ వితౌట్ మీ. హీ డజంట్ గో ఎనీవేర్ వితౌట్ మీ. నేను లేకుండా అతను ఎక్కడికి వెళ్ళడు. ఎవరన్నారు నువ్వు తెలివిలేని వాడివని? ఎవరన్నారు నువ్వు తెలివిలేని వాడివని అని చెప్పే సందర్భంలో ఎలా వాడతామంటే హూ సేస్ యు ఆర్ నాట్ యాన్ ఇంటెలిజెంట్. హూ సేస్ యు ఆర్ నాట్ యాన్ ఇంటెలిజెంట్. మీరు తెలివిలేని వారిని ఎవరన్నారు అని మీనింగ్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసేసి ఎవరన్నారు నువ్వు అందంగా లేవని? ఎవరన్నారు నువ్వు అందంగా లేవు అని అంటే హూ టోల్ యూ ఆర్ హూ సేస్ you are not beautiful. Who says you are not beautiful? ఎవరన్నారు నువ్వు అందంగా లేవు అని? నువ్వు నీ వయసు కంటే తక్కువగా ఉన్నావు లేదా చిన్నగా ఉన్నావు, తక్కువ కనిపిస్తున్నావు లేదా చిన్నగా కనిపిస్తున్నావు అని. యు లుక్ యంగర్ దాన్ యువర్ ఏజ్. యు లుక్ యంగర్ దాన్ యువర్ ఏజ్. నువ్వు నీ వయసు కంటే కూడా చిన్నగా కనిపిస్తున్నావు అని. నువ్వు వెతుకుతూ ఉన్నది నీకు దొరికిందా? నువ్వు వెతుకుతూ ఉన్నది నీకు దొరికిందా? హ్యావ్ యూ ఫౌండ్ వాట్ యు ఆర్ లుకింగ్ ఫర్? హ్యావ్ యూ ఫౌండ్ వాట్ యు ఆర్ లుకింగ్ ఫర్. నువ్వు వెతుకుతున్నది నీకు దొరికిందా అనేసి అనమాట. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసేసి నీకెందుకు చిన్న విషయానికి కోపం వస్తుంది? నీకెందుకు చిన్న విషయానికే కోపం వస్తుంది అంటే వై డు యూ గెట్ యాంగ్రీ ఓవర్ స్మాల్ థింగ్స్? వై డు యూ గెట్ యాంగ్రీ ఓవర్ స్మాల్ థింగ్స్. చిన్న విషయానికి ఎందుకు కోపం వస్తుంది నీకు అనేసి అనమాట. వై డు యూ గెట్ యాంగ్రీ ఓవర్ స్మాల్ థింగ్స్. ఆ సంఘటనను నేను ఎలా వర్ణించగలను? ఆ సంఘటనను నేను ఎలా వర్ణించగలను అంటే హౌ కెన్ ఐ డిస్క్రైబ్ దట్ ఇన్సిడెంట్? హౌ కెన్ ఐ డిస్క్రైబ్ దట్ ఇన్సిడెంట్. ఆ సంఘటనను నేను ఎలా అంటే ఎలా వివరించగలను అనేసి డిస్క్రైబ్ అంటే అతన్ని నేను ఎలా ఒప్పించగలను? అతన్ని నేను ఎలా ఒప్పించగలను? హౌ కెన్ ఐ కన్విన్స్ హిమ్?
హౌ కెన్ ఐ కన్విన్స్ హిమ్, నేను అతన్ని ఎలా ఒప్పించగలను అని. మీరు 6 గంటలకు బయలుదేరడానికి సిద్ధంగా ఉండాలి. మీరు 6 గంటలకి బయలుదేరేందుకు సిద్ధంగా ఉండాలి అంటే యూ నీడ్ టు బీ రెడీ టు లీవ్ బై 6 PM. యూ నీడ్ టు బీ రెడీ టు లీవ్ బై 6 PM. సాయంత్రం 6 గంటలు బయలుదేరేందుకు రెడీగా ఉండాలి అని. అతను 4 గంటలకు అక్కడ ఉంటాడు అంటే ఫ్యూచర్లో పర్టికులర్ ఒక టైంకి ఉంటాడు అని చెప్పిన సందర్భంలో విల్ బి వాడతామండి. హీ విల్ బీ దేర్ అట్ 5 PM. హీ విల్ బీ దేర్ అట్ 5 PM. అతను రాత్రంతా పనిచేశాడు, అతను అలసిపోయి ఉండాలి. అతను రాత్రంతా పనిచేశాడు, అందుకు అతను అలసిపోయి ఉండాలి అంటుంటాం కదా. హీ వర్క్డ్ ఆల్ నైట్, హీ మస్ట్ బీ టైర్డ్. హీ వర్క్డ్ ఆల్ నైట్, హీ మస్ట్ బీ టయర్డ్. ఖచ్చితంగా అతను అలసిపోయి ఉండాలి, మస్ట్ బీ టయర్డ్. వాళ్ళు విడిపోతే నేను నిజంగా ఆశ్చర్యపోతాను. వాళ్ళు విడిపోతే నేను నిజంగా ఆశ్చర్యపోతాను. ఐ వుడ్ బీ రియల్లీ సర్ప్రైజ్డ్ ఇఫ్ దే బ్రోకప్. ఐ వుడ్ బీ రియల్లీ సర్ప్రైజ్డ్ ఇఫ్ దే బ్రోకప్. వాళ్ళు విడిపోతే నేను నిజంగానే ఆశ్చర్యపోతాను అని. నేను నీకు సహాయం చేయడానికి సంతోషిస్తాను. నేను నీకు సహాయం చేసేందుకు సంతోషిస్తాను. ఐ వుడ్ బీ హ్యాపీ టు హెల్ప్ యూ. ఐ వుడ్ బీ హ్యాపీ టు హెల్ప్ యూ. సహాయం చేసేందుకు సంతోషిస్తాను అనేసేసి అనమాట. అతను ఎవరు, అతనికి ఎవరు కావాలి, ఎవరతను, అతనికి ఏం కావాలి, ఎవరు కావాలి అంటూ ఉంటాం కదా, జనరల్గా వాడుతూ ఉంటాం కదా. అప్పుడు హూ ఈజ్ హీ అండ్ వాట్ డస్ హీ వాంట్ అనాలి. హీ వచ్చినప్పుడు డజే వాడాలని గుర్తుపెట్టుకోండి. హీ షీ ఇట్ అయినా సింగులర్ నేమ్స్కి అయినాక డజే వస్తుంది. వాట్ డూ హీ వాంట్ అనకూడదు, వాట్ డస్ హీ వాంట్ అనే చెప్పాలి. నువ్వు నా కోసం ఏం తెచ్చావు, నువ్వు నా కోసం ఏం తెచ్చావు. వాట్ హ్యావ్ యూ బ్రాట్ ఫర్ మీ. వాట్ హ్యావ్ యూ బ్రాట్ ఫర్ మీ. నా కోసం ఏం తెచ్చావు. వాట్ హ్యావ్ యూ బ్రాట్ ఫర్ మీ. ఆ పేరుతో ఇక్కడ ఎవరు లేరు. ఆ పేరుతో ఇక్కడ ఎవరు లేరు. నోబడీ ఈజ్ హియర్ విత్ దట్ నేమ్ అంటాం. నోబడీ ఈజ్ హియర్ విత్ దట్ నేమ్. ఆ పేరుతో ఇక్కడ ఎవరు లేరు అనేసి. అండ్ నెక్స్ట్, నాకు తెలుసు నువ్వు ఇంకా నాపై కోపంగా ఉన్నావని. నాకు తెలుసు నువ్వు ఇంకా నా పైన కోపంగా ఉన్నావని అనే సందర్భంలో ఐ నో యు ఆర్ సో యాంగ్రీ విత్ మీ అంటాం. ఐ నో యు ఆర్ సో యాంగ్రీ విత్ మీ. నా మీద చాలా కోపంగా ఉన్నావు నాకు తెలుసు అని మీనింగ్ ఇక్కడ. వాళ్ళు రూల్స్ పెడతారు కానీ పాటించరు. వాళ్ళు రూల్స్ పెడతారు బట్ పాటించరు కానీ పాటించరు. దే మేక్ రూల్స్ బట్ దే డోంట్ ఫాలో దెమ్. దే మేక్ రూల్స్ బట్ దే డోంట్ ఫాలో దెమ్. కానీ పాటించరు, పెడతారు కానీ పాటించరు అని మీనింగ్ ఇక్కడ. అండ్ నెక్స్ట్, మొత్తానికి నీకు ఉద్యోగం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మొత్తానికి నీకు ఉద్యోగం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటే ఐఎమ్ సో హ్యాపీ దట్ యు గాట్ ఏ జాబ్. ఐఎమ్ సో హ్యాపీ దట్ యు గాట్ ఏ జాబ్. నాకు చాలా సంతోషంగా ఉంది నీకు ఉద్యోగం రావడము అని. ఆఫీస్ సమయంలో నాకు ఫోన్ చేయకు. ఆఫీస్ టైంలో నువ్వు నాకు ఫోన్ చేయకు అంటే డోంట్ కాల్ మీ డ్యూరింగ్ ఆఫీస్ అవర్ అంటాం. డోంట్ కాల్ మీ డ్యూరింగ్ ఆఫీస్ అవర్. డ్యూరింగ్ ఆఫీస్ అవర్, ఆఫీస్ టైంలో నాకు కాల్ చేయొద్దు నువ్వు అనేసి. జరిగింది మర్చిపోవడం చాలా కష్టమని నాకు తెలుసు. జరిగింది మర్చిపోవడం చాలా కష్టం అని నాకు తెలుసు. ఐ నో ఇట్స్ ఎ వెరీ హార్డ్ టు ఫర్గెట్ వాట్ హ్యాపెన్. ఐ నో ఇట్స్ వెరీ హార్డ్ టు ఫర్గాట్ వాట్ హ్యాపెన్. జరిగింది మర్చిపోవడం చాలా కష్టమని నాకు తెలుసు అని మీనింగ్ ఇక్కడ. నా సమస్యలతో పోల్చితే నీ సమస్యలు సమస్యలే కాదు. నా సమస్యలతో పోల్చితే నీ సమస్యలు సమస్యలే కాదు అని చెప్పే సందర్భంలో యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ నథింగ్ కంపేర్డ్ మైన్. కంపేర్డ్ మైన్ అంటే ఏంటి, నావి అని. కంపేర్డ్ మైన్ నా సమస్యతో పోల్చినప్పుడు అనేసి అనమాట. యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ నథింగ్ కంపేర్డ్ మైన్. నా సమస్యతో పోల్చినప్పుడు సమస్యలే కాదు అని మీనింగ్. దట్స్ ఇట్ అండి టుడే క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని వాక్యాలతో చూద్దాము. మరి వీడియో యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.